నీకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఆరాధనలో మనము మొదటి నుంచి పాల్గొనాలి. చివరి ఆశీర్వాదాలతో మనము గృహానికి వెళ్ళాలి. అర్ధరహితముగా ఉండకూడదు, అర్థవంతముగా అంటే మీనింగ్ఫుల్గా మన యొక్క ఆరాధన ఉండాలి. ఆదివారం వచ్చినప్పుడు మనకి దేవుని సన్నిధే జ్ఞాపకం రావాలి, దేవుని ఆరాధన జ్ఞాపకం రావాలి. ఎందుకనగా ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా ఏమి చేసినా చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థానంలో మనం ఉండాలి. అందుకొరకు సిద్ధపడాలి. బైబిల్ గ్రంథము నుండి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. అయితే 8వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాము. అయితే 6, 7, 8 వచనాలు చదువుకున్నట ఎంతైనా మంచిది. ఏమి తీసుకొని వచ్చి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి, నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రి నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించి బలపరచును గాక. మీకా మంచి భక్తిపరుడుగా, మంచి న్యాయాన్ని అనుసరించేవాడుగా ఆయన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే నీ నుంచి నా నుంచి దేవుడికి కావలసినది ఏంటి? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్రమ్ us to గాడ్? దేవునికి ఏమి కావాలి? 8వ వచనంలో ఏమి కావాలో వ్రాయబడి ఉంది. ప్రభువా, నేను ఎలా ఆరాధన చేయాలి, ఏ విధంగా నిన్ను చేరాలి, ఏ విధంగా నిన్ను గణపరచాలి, ఏ విధంగా నిన్ను స్తుతించాలి, ఎలా చేస్తే నువ్వు ఆనందపడతావు అని మీకా ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. మనకు తెలియపరుస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు, దేవుని అడుగుతున్నాడు. అంటే మనిషి ఏ విధంగా ప్రభు సన్నిధానం చేరాలి అన్న విషయం. కొంతమంది వెండి బంగారాలు ఇస్తే దేవునికి ఇష్టము అని అనుకుంటారు. కొంతమంది బలులు అర్పిస్తే అది దేవుడికి ఇష్టము అనుకుంటారు. అంటే దేవుడు వెండి బంగారాలు కోరతాడంటే అవసరమైనప్పుడు వాటి గురించి చెప్తాడు. దహన బలులు కోరతాడంటే దహన బలులు పాత నిబంధన గ్రంథంలో ఎలా అర్పించబడ్డాయో అవి మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోనైనా పాత నిబంధన గ్రంథంలోనైనా ఎక్కడైనా ముందు దేవునికి కావాల్సింది ఏంటంటే మన హృదయం.
ఏ పని చేసినా అది బ్లెస్సింగ్గా ఉండాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి అని అంటే అది మన హృదయం. అన్నిటికంటే హృదయము నిర్మలమైనటువంటి హృదయముగా ఉండాలి. అంటే న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఉండుట, ఈ మూడు. దేవుని భక్తులు, దేవుని బిడ్డలు దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వాల్సిందే, కాదం లేదు. కొంతమంది ఇస్తూ ఉంటారు, కానీ వారి ఆత్మీయ జీవితం చెడులో ఉంటుంది. ఆ దేవుడికి ఇష్టం కాదు. అంటే అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులరా, నేను ఈ వాక్యం చదివినప్పుడు దీనికి సమముగా నియర్లీ దేవుని యొక్క వాక్యం పరిచయులు శాస్త్రాల గురించి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో శాస్త్రులు పరిచయులు మేమన్నిటిలో మేము చెల్లిస్తూ ఉన్నాం, పుదీనాలను, జీలకర్రలను, సోంపులను 10వ వంతు చెల్లించి ఏంటంట ధర్మశాస్త్రమును ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది. చాలు, వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. అంటే అవి చేయాలి, ఇవి చేయాలి. ఏంటండి వాళ్ళు అంటున్నారు, మేము పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను, అంటే వారి యొక్క ధాన్యాన్ని గురించి మాట్లాడుతూ అన్ని విషయాల్లో మేము దశభాగాలు ఇస్తూ ఉన్నాం. ఎవరంట? శాస్త్రులు, పరిచయులు. అక్కడ ఓ శాస్త్రులారా, ఓ పరిచయులారా అని మాట్లాడుతూ మీరు ఆ క్రమాన్ని పాటిస్తున్నారు, మంచిదే. కానీ ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు పాటించటలేదు. ఇవి లేకుండా అవి ఎందుకండి? అవి లేకుండా ఇవి ఉన్నా, ఇవి లేకుండా అవి ఉన్నా ప్రయోజనం లేదు. ఇక్కడ వాటిని చేస్తూ వీటిని అవలంబించాలి అని వాక్య భాగము సెలవిస్తుంది. అంటే అన్ని విషయాల్లో ఒక క్రైస్తవుడు అన్ని విషయాల్లో క్రమంగా పాటిస్తూ ఉండు. నువ్వు ఎంత ధనధాన్యాలు ఇచ్చినా, వెండి బంగారములు ఇచ్చినా, నీ జీవితంలో అంటే ఈ మూడు విషయాలు న్యాయము, కనికరము, విశ్వాసము అన్నది లేకపోతే ప్రయోజనము లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నీ బలులు, నీ అర్పణలు మందిరం వరకే ఉంటున్నాయి, కానీ నీ క్యారెక్టర్ అవకలా సరిగా లేదు. శాస్త్రులు, పరిచయుల గురించి మాట్లాడుతూ మీ ప్రవర్తన విధానం ఎలా ఉన్నదంటే అది సరిగా లేదు. మనం ఎరుగుదాం, ఒక ఆయన ప్రార్థన చేస్తాడు కదా, సుంకరి, తర్వాత సమరయుడు, పరిచయుడు, వారి యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. అక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ శాస్త్రులు, పరిచయులు చూస్తున్నాం. అక్కడ పరిచయుడు, సుంకరి యొక్క ప్రార్థన. అతను కూడా అంటాడు, నేను అన్నీ చేశాను, చివరికి ఈ సుంకర్లాగా ఉన్నందుకు అయ్యా నీకు వందనాలు అని అంట, స్తోత్రాలు అయ్యాను. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలా, ప్రభువా నీ వాక్యాన్ని అన్ని కోణాల్లో, అన్ని విధాలుగా వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నామా? ప్రియులారా, న్యాయముగా నడుచుకునుట దరిదాపుగా క్రైస్తవులు చాలా విషయాల్లో ఎక్కడ ఉన్న ఈ మూడు విషయాలను తప్పనిసరిగా అంటే దరిదాపుగా భయం కలిగి ఉంటారు. ఈ మూడు విషయాల్లో భయం కలిగి ఉంటారు. వారు జాబులో ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా
దేవుని భయం అన్నది క్రైస్తవులకు ఉంటుంది. అంటే తప్పు చేయకూడదు, క్రమంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు క్రైస్తవులకు. విశ్వాసమును మీకా గ్రంథములు అన్నాడు, దీన మనస్సు అన్నాడు. విశ్వాసమును దీన మనస్సు అన్నాడు. ఇక్కడ న్యాయముగా నడుచుకున్నాడు. అంటే ప్రతి విషయంలో మనకున్న లాభములో కానీ, మనకున్న ఆదాయములో కానీ, మనం చేసే వ్యాపారములో కానీ, మనం చేసే ఉద్యోగములో కానీ, మనం ఎక్కడైతే ఉన్నామో అన్ని విషయాల్లో చాలా క్రమంగా అంటే న్యాయంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ లేవీకాండం 19వ అధ్యాయం 35, 36 వచనాల్లో ఈ వివరాలు. లేవీకాండం 19వ అధ్యాయము 35, 36 వచనాల్లో తీర్పు తీర్చున్నప్పుడు కొలతలో గాని తూనికలో గాని పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, ఇది న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. అంటే ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. కొలతలో కానీ, తూనికలో కానీ, పడి అని, షేరు అని కొన్ని ఉంటాయి. అది వ్యవసాయం చేసే వారికి తెలుసు. అంటే ఆ కొలతలు ఎలా అంటే తూకములో కొన్ని ఉన్నాయి, తర్వాత కొలిచిచ్చే వాటిలో కొన్ని ఉన్నాయి. అవి ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా. అంటే ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అబ్రహాం లింకన్ గారు ఆయన చిన్న వ్యాపారం పెట్టాడు. మొదట్లో సాయంకాలం అయ్యేసరికి ఆ లెక్కలో కొంత ఎక్స్ట్రా వచ్చినప్పుడు తను గుర్రం తీసుకొని ఎవరైతే అక్కడ పరిచయం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ వచ్చినటువంటి డబ్బులో రిటర్న్ ఇచ్చేసాడు. అంటే ఆ కౌంటింగ్ చేసుకున్న తర్వాత కొంత అమౌంట్ ఎక్కువ వచ్చింది, ఎవరిచ్చారు ఎక్కువ అని దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వారికి అప్పచెప్పాడు. అంటే నమ్మకత్వం, న్యాయముగా నడుచుకునుట, చాలా జాగ్రత్తగా నడుచుకునుట, చాలా న్యాయంగా నడుచుకునుట, ఇది దేవుని బిడ్డలు ప్రవర్తించే విధానం. ఈ రోజున న్యాయ వ్యవస్థలో చూసినా, పోలీస్ స్టేషన్లో చూసినా కొన్ని పరిస్థితుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను చెప్పకూడదు కానీ ఎవరైతే లంచగొండ్లుగా ఉంటారో, న్యాయ వ్యతిరేకముగా జీవిస్తారో, తర్వాత వారి జడ్జిమెంట్ మన కళ్ళతో చూస్తాం. ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మన కళ్ళతో చూస్తాం. చూసినవి కూడా ఉన్నాయి. చాలా జడ్జిమెంట్ ఖచ్చితమండి. అనుభవించాల్సిందే, టైం వస్తుంది, అనుభవించాల్సిందే. అక్కడ వదిలేయండి. ఇక్కడ క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఎవరైనా దుర్మార్గముగా జీవించి దుర్మార్గముగా బ్రతికి ఆ విధంగా అలా ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా అవుతుందంటే అలానే. అంటే ఏది విత్తుతే అదే నువ్వు కోయాల్సింది. మనము దేవుని నీతి ఏమిటో ఎరుగుదుము, సత్యమేమిటో ఎరుగుదుము, దేవుని మనం ఎరుగుదుము. దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఆయన అబద్ధం ఆడనివాడు, లంచం పుచ్చుకునేటువంటి వాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన అనగా నీతిపరుడు. ఏ విషయంలో చూసినా కూడా ఆయనలో పాపం కనపడదు. కనుక ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలానే ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు, అలా ఇష్టపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. వైద్యములో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా, ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 35వ అధ్యాయములో 25వ అధ్యాయము 13, 14 వచనాల్లో చూడండి.
ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. హెచ్చు తగ్గులు గల వేరు తునికెరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తుమ్ములు నీ ఇంట ఉంచుకొనకూడదు. అంటే నీ సంచిలో ఉండకూడదు, నీ ఇంటిలో ఉండకూడదు, నీ ఒంటిలో కూడా ఉండకూడదు. మోసము అన్నది, అబద్ధాలు అన్నవి, మోసము చేయటం అన్నది నీ సంచిలో ఉండకూడదట, తర్వాత నీ ఇంటిలో ఉండకూడదు. అది పట్టుకుంటుంది ఒక దినాన మనం. ఏనండి అది పట్టుకుంటుంది, ఒక దినాన అది పట్టుకుంటుంది, మనం పట్టుకుంటుంది. ప్రైవేట్ జాబ్ అయినా నమ్మకంగా ఉండాలి, ప్రైవేట్ జాబ్ అయినా నమ్మకంగా ఉండాలి. కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అనొచ్చు, మేము వ్యాపారాలు చేయొచ్చా చేయకూడదని. చేయొచ్చు. బట్టల వ్యాపారాలు చేసేవారు ఉంటారు, గార్మెంట్లో పనిచేసేవారు ఉంటారు, కొన్ని కంపెనీలు ఉంటాయి. అంటే వారు వ్యాపారాలు చేయాలి, చేయకూడదని చెప్పడం లేదు, కానీ మోసాలు చేయకూడదు. ఒక వస్తువుకు బదులుగా ఒక వస్తువు ఇవ్వడం, ఇలాంటి మోసాలు చేయకూడదు, ఇలాంటి మోసాలు చేయకూడదు. అంటే ఎంత యథార్థంగా ఉండాలో చూడండి. ఇంకోటి ఏంటంటే, మనం గవర్నమెంట్కి ఏమైతే ట్యాక్స్ కట్టాలో అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమైతే గవర్నమెంట్కి చందాలో మనం ప్రభుత్వంలో ఉన్నాం కనుక, అలా ఉన్నాం కనుక అది కూడా దానిలో మోసాలు చేసి టక్కర్లు చేసి ఏమో చెప్పాల్సిన అక్కర్లేదు. అక్కడ గవర్నమెంట్కి చెందవలసినటువంటి వాటిని కూడా అక్కడ అవి చెల్లించాలి. దొంగ లెక్కలు రాసుకోవడం, దొంగ బిల్లులు వేసుకోవడం, దొంగ మెడిసిన్స్ కల్లా రాసుకోవడం, ఇవన్నీ చేస్తాం. తర్వాత ఇబ్బంది. టైం వస్తుందండి, లెక్కలేక వస్తుంది, టైం వస్తుంది, లెక్కలేక వస్తుంది. ప్రతి దానికి లెక్కలు తీసుకుంటాడు దేవుడు, ప్రతిదాన్ని లెక్కలకి తీసుకుంటాడు, ప్రతిదాన్ని ఖచ్చితంగా లెక్కలు తీసుకుంటాడు. ప్రస్తుతం నీకు కనపడదు, తర్వాత కనపడదు. ముందే మనం మేలుకుంటే, ముందే మనం జాగ్రత్త పడితే, ముందే మనం క్రమంగా జీవిస్తే, దేవునికి భయపడితే అది ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు ప్రియులరా, కనుకనే దేవుడికి అవి అంటే ఇష్టం లేదు, ఆయనకు అవి అంటే అసహ్యం. అబద్ధం చెప్పడం, మోసాలు చేయటం, తప్పులు చేయటం, మనం చేసే వ్యాపారాల్లో మోసం మాట్లాడడం, డ్రైవింగ్లో కూడా, అంటే క్యాబులో కానీ ఆటోలో కానీ ఈ పని చేసేటప్పుడు ఇలా ఉంటాం. అక్కడ కూడా వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, కొంతమంది మోసం చేస్తాం. మేము ఒకసారి అర్జెంటుగా ఆంధ్ర వెళ్ళాలి, కిందికి వచ్చా, బుక్ చేసాం. అప్పటికే టైం అయింది, బస్సు అక్కడికి వచ్చేసింది. ఆటోవాడు వచ్చాడు, చూడగానే అదంతా డుగ్ అంటా ఉంది. వచ్చి రావడం నాతో అన్నాడు, ఏమనంటే సరే 20 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నాడు. ఆల్రెడీ మేము బుక్ చేసాం. కంపెనీ వాడికి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఈ గొడవ అంతా ఎందుకు, సరేలే అన్నాడు. ఇంకా అది డగడగా అంటుంది. తర్వాత మధ్యలో 2-3 తగ్గించాం. మేము అర్జెంట్ వెళ్ళిపోవాలి. చూడండి, చూసేవాడు దేవుడు. ఒకవేళ మనకి 20 రూపాయలు పోవచ్చు, 50 రూపాయలు పోవచ్చు, తిరిగి మనకు వస్తుంది. కానీ మోసం చేసేవాడికి ఉండదు, మోసం చేసేవాడికి ఉండదు. క్యాబ్లో ఉండేవాళ్ళు, ఆటోలు తిడుకునే వాళ్ళు, మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 50% ఉన్నారు. నమ్మకంగా పనిచేసేవారు 50% ఉన్నారు. మనం యథార్థముగా, నీతిగా, యథార్థముగా. అందుకే సొలొమోను మహారాజు మాట్లాడుతూ
సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. ఏనండి, దొంగ త్రాసు అంటే తక్కెడ, ఆయనకి ఇష్టమైనది కాదు. గుండు, రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు కొంతమంది పగులు రాళ్ళు తీసుకుని వచ్చి దాంట్లో పెట్టి ఇది కేజీ రాయి అంటారు. కేజీ రాయి ఇక్కడ ఉండదు. కొందరు చేపలు అమ్మేవాళ్ళు ఆ తూకం పట్టుకునే విధానంలో అక్కడ వాళ్ళకి టెక్నిక్ అన్నమాట. నాకు తెలుసు కొంతమంది మోసం చేసిన వారు ఉన్నారు. ఆ పట్టుకునే విధానంలో కరెక్ట్గా పట్టుకోరు, అదంతా కూడా మోసంగా పట్టుకో. అవి దేవునికి ఇష్టమైనది కాదు. న్యాయముగా నడుచుకునేటప్పుడు మనము కొన్ని సందర్భాల్లో నష్టపోవలసింది వస్తుంది. అయినా పర్వాలేదు, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. నష్టమైనా పర్వాలేదండి, నష్టమైనా పర్వాలేదు, నష్టపోయినా పర్వాలేదు. నీతిమంతులకు నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా పర్వాలేదు. అబ్రహాం లింకన్ తర్వాత ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటనగా ఆ దేవుని దీవెన. తరతరాలు ఉండే ఆశీర్వాదాలు, తరతరాలు ఉండే దీవెనలు అవి మనకు కావాలి. కానీ తాత్కాలికమైన దీవెనలు, తాత్కాలికమైన ఆశీర్వాదాలు ఇవి మనకొద్దు. ఏదో అప్పటికప్పుడే కడుపు నిండినట్టుగా, ఏంటంటే అప్పటికప్పుడే కడుపు నిండినట్టుగా, అప్పటికప్పుడే కడుపు నిండి చూసుకోవద్దు. బైబిల్ ఏం సెలవిస్తుంది? నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు దాన్ని. ఎక్కడ పని చేసినా, ఎలా పని చేసినా. ఒకసారి జాన్ బ్రదర్ చెప్తా ఉండే, ఆఫీసులో ఎవరైతే బాధ పెట్టినారో తర్వాత అదే రోజున సాత్విక్ పుట్టాడని, తర్వాత అదే రోజున అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సిగ్గుపడ్డాడని. అంటే హింసించినవాడు, బాధ పెట్టినవాడు ఆ వ్యక్తి తర్వాత సిగ్గుపడ్డాడని. టైం అండి, టైం పడుతుంది. ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి. ఆ టైం వరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూడకపోయినా పర్వాలేదు, నీవు నడిచే విధానం చాలా క్రమంగా, చాలా పద్ధతిగా, ఆ దైవభక్తి కలిగి చాలా క్రమంగా దేవునికి భయపడి జీవించు. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. మోసం చేస్తే ఆయనకు లెక్క అప్పచెప్పాలి, అబద్ధం ఆడితే ఆయనకు లెక్క చెప్పాలి, ఆయన చూస్తూ ఉన్నాడు. కొంతమంది ప్రతిదానికి కూడా అబద్ధం ఆడేస్తారు. వాళ్ళకి అలవాటు, ప్రతిదానికి అబద్ధం. ఏంటంటే ప్రతిదానికి అబద్ధం. సత్యం తెలిసిపోతుంది. ఏంటంటే సత్యం తెలిసిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ అంతా చెప్పేది అదే. నరహత్యలు, మోసాలు, అబద్ధాలు, అల్లరులు ఇలాంటివి అంటే అవి ఆత్మ ఫలాలు కాదు. అలాంటి క్రియలు మనకు వద్దు అని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. ప్రియులరా, ఆలస్యమైనప్పటికీ పర్వాలేదు, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, యేసుక్రీస్తుని లోకములో చూపించాలి. అందుకొరకు మనం జీవించాలి. కనుక కీర్తన గ్రంథంలో 112వ అధ్యాయం 4వ వచనంలో కీర్తనకారుడు యథార్థవంతుల గురించి ఒక చక్కటి మాట చెప్తాడండి. 112వ అధ్యాయము 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. ఎవరంట? వారికి యథార్థత కలిగినటువంటి వారి చీకటిలో ఏం పుడుతుందంట? వెలుగు. చీకటిలో చూడండి, చీకటి ఉంటుంది, చీకటిలో వెలుగు. యథార్థత కలిగిన వారికి, న్యాయము కలిగిన వారికి, న్యాయముగా నడుచుకునే వారికి, అంటే అన్ని విషయాల్లో దేవుని బిడ్డలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. రోజు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఒకవేళ నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే నాకు తెలియపరచు ప్రభువా. నేను ఏమైనా అబద్ధాలు ఆడినట్లయితే తెలియపరచు ప్రభువా. మోసాలు ఏమైనా చేసినట్లయితే తెలియపరచు ప్రభువా. ఎక్కడైనా ఒకవేళ తప్పిదం ఏమైనా చేసాము ప్రభువా, తెలియపరచు ప్రభువా. దేవుడు చూపిస్తాడు. ఇమిడిగా దేవుడు చూపిస్తాడు. అది మనం క్రమం చేసుకోవాలా. అంటే ఒకేసారి మనం నీతిమంతులం అయిపోలేదు.
బైబిల్ చెప్పేది కూడా అంతే. ఒకేసారి నీతిమంతులం అయిపోలేదు. అంటే మనం ప్రభువుని నమ్మాము, రక్షణ పొందాము, ఆయన మార్గంలో ఉన్నాం, ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉంటాం, ఆయన నేర్పుతూ ఉంటాడు, మన బలహీనతలు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మనం అడిగినప్పుడు బలహీనతలు తీసుకువేసే విధంగా మనం ఉండాలి. అలా కాదులే, ఇలా కాదులే అని తిరిగి మనం దేవునికే టీచింగ్ ఇచ్చే విధంగా అలా ఉండకూడదు. దేవునికి టీచింగ్ ఇస్తూ ఉంటారు. ఏంటండి, దేవునికి టీచింగ్ ఇస్తాం. అలా ప్రభువా, ఇలా ప్రభువా, లోతు ఇవ్వలేదా టీచింగ్, అయ్యా ఇక్కడికి వెళ్ళిపోంటే అలా కాదు ప్రభు అంటాడు. అక్కడ కాదు, ఇక్కడ వెళ్తాను, సోయారి వెళ్తాను అంటాడు. ఇలాంటివి అంటే దేవుడికి మనం చెప్పేంత వారం కాదు, దేవుడు ఏమైతే చెప్పాడో ఆయన చెప్పినటువంటి ఆ క్రమంలో మనం నడవాలి, అలా జీవించాలి. అది మంచిది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. అప్పుడు అనుకుంటారండి యథార్థవంతుల గురించి, అప్పుడు అనుకుంటారండి నీతిమంతుల గురించి, అప్పుడు అనుకుంటారండి న్యాయంగా ఎవరైతే బ్రతికారో వారి గురించి అప్పుడు అనుకుంటారు. నా ఫ్రెండ్ ఉండే శ్రీనివాసరెడ్డి అని, మేము చదువుకునే దినాల్లో, డిగ్రీ చదువుకునేటువంటి దినాల్లో అతడు అప్పుడు ప్రభువుని నమ్ముకోలేదు. తర్వాత నేను అప్పటికే 93లో ప్రభువుని నమ్ముకున్నాను. ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అప్పటికే నేను ప్రభువును నమ్మి ఉన్నాను. తర్వాత కొంతకాలమైన తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. తను అప్పుడే మంచి ఇంటెలిజెంట్, చాలా మంచి ఇంటెలిజెంట్, ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. అప్పుడు చదువుకునే దినాలనే బ్యాంక్ టెస్టులు రాసేవాడు. ఇలా తర్వాత ఎంఏ బీఈడీ చేశాడు. ఆ తర్వాత అతను ప్రభువుని నమ్ముకున్నాడు. నాకు ఫోన్ చేశాడు, రమేష్ నేను ప్రభువుని నమ్ముకున్నాను, అయితే నాకు జాబ్ రావడం లేదు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు ఇలా అని. కనీసం టీచర్ పోస్ట్ కూడా రాలే. కానీ అలానే ఉన్నాడు. చాలామంది అంటూ ఉన్నారంట, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీకు జాబ్ రాలేదు అని. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతడు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళందరూ కూడా టీచింగ్ ఇచ్చే ఫీల్డ్. రమేష్, దేవుడు నన్ను ఆలస్యమైన కూడా అమృతం, నేను ఏదో చిన్న పోస్ట్ అనుకున్నాను, టీచర్ పోస్ట్ కూడా నాకు రాలేదు, అయితే గ్రూప్ 1 ఆఫీసర్గా నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్కి వీళ్ళందరికీ కూడా, అంటే ఆ జాబ్స్ కొరకు టీచింగ్ విషయంలో నేను ఉన్నాను, గవర్నమెంట్ జాబ్. ఆ విధంగా దేవుడు నన్ను చేశాడు. ప్రియులరా, నిలబడాలి, వెయిట్ చేయాలి. సత్యం కోసం ఎప్పటి వరకు నిలబడాలంటే మనము ఈ లోకంలో జీవించినంత కాలం నిలబడాలి. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగును, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన మంచి దేవుడు, ఆయన కనికరిస్తాడు. రెండవదిగా కనికరం. న్యాయముగా నడుచుకునటాన్ని శాస్త్రులతో పరిశీలతో అక్కడ ప్రభు చెప్పాడు, న్యాయంగా నడుచుకోవాలని. ఇక్కడ మీకా 6:6-8లో ఆ 8వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఆ రెండో భాగంలో చూస్తున్నాం ఏంటండి, కనికరము. ఏంటండి, కనికరం. నువ్వు బాగా తింటూ ఉంటావు, పక్కన వాడు అన్నం లేక చచ్చిపోతూ ఉంటాడు, పట్టించుకో. నువ్వు బాగా ఉంటావు, పక్కవాడు హాస్పిటల్లో ఉంటావు, పట్టించుకో. నువ్వు బాగా మంచి డ్రెస్ వేసుకుంటావు, పక్క వాళ్ళు దుస్తులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు పట్టించుకో. అంటే దేవుణ్ణి ఎరిగి మందిరానికి వచ్చేవాడిగా ఉండి, దేవుని సహవాసంలో ఉండి, పొరుగు అనేక క్షేమాన్ని ఆశించకుండా ఉంటే దేవుడు నిన్ను మెచ్చడు. అంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో అతను అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు.
ప్రియులారా, ఎప్పుడు కూడా నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా బంధువులు అనే కాదు. ఏమైతే నువ్వు సంపాదన కలిగి ఉన్నావో, ఏమైతే నువ్వు కలిగి ఉన్నావో దానిలో ఇతరులకు పాలిచ్చేవారుగా, పేదలకు సహాయం చేసేవారిగా, కనికరించేవారిగా, వారి దగ్గరికి వెళ్ళేవాడిగా, వారికి ఏమైనా ఆహారం లేకపోతే ఇచ్చేవాడిగా, వారు వ్యాధిగ్రస్తులుగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించేవాడిగా, తర్వాత ఏమైనా సహాయం చేసేవాడిగా. నేను ఎందుకు ఇవ్వాలా? ఇదని కూడా ఏమనుకో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అంటే దేవుడు నీకు ఇచ్చాడు. అది నీకోసమే కాదు, నీకోసం ఇచ్చాడు. నీలో నీకున్న దానిలో ఇంకా షేరింగ్ ఉంది. జ్ఞాపకం చేసుకున్నాడు, షేరింగ్ ఉంది. పేదలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కష్టపడేవారు ఉన్నారు, ఎంతోమంది ఇబ్బంది పడేవారు ఉన్నారు, ఎంతోమంది అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు, ఎంతోమంది బాధపడేవారు ఉన్నారు. అంటే దాన్ని తగిన వారికి, అందరికీ చెప్పడం, తగిన వారికి, పొందదగిన వారికి, అవసరమైన వారికి. ప్రియులరా, లూకా సువార్త మనము 10వ అధ్యాయంలో చూస్తే ఒక విషయం మనకు కనపడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 33-34 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి. చూడండి ఎలా చేసి. అతడు పోయి, ఏనండి, అతడు పోయి, అక్కడ ఒక వ్యక్తి పడి ఉన్నాడు, గాయాలైనాయి. చూడండి, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఎవరైనా బాగలేనప్పుడు వారు బాగలేరు, ప్రార్థన చేయండి. ఎంతమంది వెళ్ళారో, ఎంతమంది చూశారో తెలియదు. ఎంతమంది వెళ్ళారో, ఎంతమంది చూశారో తెలియదు. మన సంఘంలో కానీ, ఇతరులు కానీ, ఎవరైనా కానీ వారు బాగలేరు, హెల్త్ బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు, వారి పరిస్థితి బాగలేదు, కండిషన్ బాగలేదు అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని పరామర్శించాలి, వారికి ఏమైనా మనం సహాయం చేయాలి. సహాయం చేయలేకపోతే మనం ప్రార్థనైనా చేయాలి. అంటే ఆ శక్తి లేకపోతే ప్రార్థనైనా చేయాలి. కొంతమంది ఉంటారు, వారిని తీసుకుని వెళ్ళేవారు కూడా ఉండరు, హాస్పిటల్ తీసుకుని వెళ్ళేవారు కూడా ఉండరు. వారికి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ కొడుకులు పట్టించుకోరు, కూతురు పట్టించుకోరు. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. బంధువులు పట్టించుకోరు. అలాంటి పరిస్థితులు ఎంతమంది ఎంతమంది ఉన్నారు అలాంటి వారిని మనం కేర్ తీసుకొని వారు తీసుకుని వెళ్ళడం అన్నది చాలా ఉత్తమం. కనికరమ లేకపోతే ఏమండి, కనికరమ లేకపోతే క్రైస్తవుడవా, దేవుని బిడ్డవా, దేవుని కుమారుడవా? నా పనికే నాకు సమయం సరిపోవడం లేదండి. దేవుడు నీకు డబ్బు ఇచ్చింది, నీకు ఉద్యోగం ఇచ్చింది, నీకు ధనం ఇచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, నీకు సిరి సంపదలు ఇచ్చింది నీకోసమే కాదు. అవకలవాడు కూడా ఉన్నాడు, పేదవాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అవకల రోగస్తుడు ఉన్నాడు అని జ్ఞాపం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తుడు ఉన్నాడని జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. అలాంటి దిక్కులేని వారిని జ్ఞాపం చేసుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు. కనుక కనికరము అన్నప్పుడు ఇక ఆ సమరయుడు కదా, ఆ సమరయుడు అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శించి ఎందుకు చేశాడండి? యాజకుడు వెళ్ళిపోయాడు, లేవిడు వెళ్ళిపోయాడు, అలాంటి పరిస్థితున్నాం. అయితే ఈ సమరయుడు వెళ్ళి అక్కడ పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. కానీ మూర్ఖ చిత్తుడు ఎలా ఉంటాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31 చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31.
నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఏమున్నదండి? దేవునికి కనికరం ఉన్నది. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన వాడు, ఆయన చేయి విడువడు. అంటే ఐగుప్తు ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, ఆయన ఎవరు అంటే ఆయన కనికరము కలిగిన వాడు. ఎవరండి? కనికరము కలిగిన వాడు. ఆ లక్షణాలు నీకు నాకు ఉండాలి. ఏనండి? ఆ లక్షణాలు నీకు నాకు ఉండాలి. ఆ లక్షణాలు నీకు నాకు ఉండాలి. ఆయన కనికరము కలిగిన వాడు. ఆయన కనికరము కలిగిన వాడు. ప్రియులరా, ఆదరించాల్సినటువంటి సమయము, చూడాల్సినటువంటి సమయం. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నేను మొన్న ఒక సంఘటన జరిగింది. బ్రదర్కి తెలుసు, దానం బ్రదర్ గారికి తెలుసు, జగదీష్కి తెలుసు. నేను ప్రేయర్ చేయడానికి వచ్చాను ఒక చోట. ఆ తర్వాత ఇంకో గృహం దగ్గరికి వెళ్ళాం. అక్కడ పోయినసారి లాగానే నేను దానిమ్మ పండ్లు తినడం జరిగింది. ఆ దానిమ్మ పండ్లు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కే నాకు ఎలర్జీ వచ్చేసింది. హాఫ్ అన్ అవర్కే. ఇది రెండోసారి జరగడం. అక్కడ ఇంట్లో నేను ఎక్కువగా ప్రార్థన చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొకరు పిలిచారు, రూతక్క అని ప్రేయర్కి వచ్చింది ఎక్క. వాళ్ళు పిలిచారు వెళ్ళని. అక్కడి నుంచి అక్కడికి 5 నిమిషాలే. అంటే జోజనాల ఇంటికా నుంచి అక్కడికి 5 నిమిషాలే. పోతుంటే మార్గమధ్యంలోనే పాస్టమ్మకి చెప్పాను నేను, ఏమో అంత జిల పెడతా ఉంది అని. వాళ్ళ ఇంటి దగ్గరికి అడుగులు పెట్టబోయేసరికి డిమ్ వచ్చేసింది. శక్తి కోల్పోయాను, ఊపిరాలే. ఏందబ్బా పానం అయిందే ఇక్కడ రూతక్కల ఇంట్లో, ఏమి ఇట్లా అయిపోయింది. నీళ్ళు ఇచ్చారు, తర్వాత పండుకోమన్నారు. పండుకున్న 10 minutes ఆ సిట్రోజిన్ ట్యాబ్లెట్ అని వాళ్ళు చెప్తే తీసుకొచ్చా. తర్వాత వాళ్ళ పాప తెచ్చింది. నాకు అనిపించింది, అంటే మనిషి జీవితం ఎంత, ఏ క్షణం, అంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ క్షణంలో ఎలా అవుతుందో ఏమవుతుందో తెలియదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అంటే వాళ్ళు నన్ను ఆదరించారు, అక్కలు ఆదరించారు, బాధపడ్డారు, ఆదరించారు. జ్ఞాపకం చేసుకుందాం, కనికరము కలిగిన వారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరించబడతారు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరించబడతారు. దేవుడు తప్పనిసరిగా ఆ దీవెనలతో, ఆ ఆశీర్వాదముతో, ఆ బలముతో ఆయన తప్పనిసరిగా నింపుతాడు. మూడవదిగా విశ్వాసం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ న్యాయముగా నడుచుకొనుట, కనికరముని ప్రేమించుట, విశ్వాసము అన్నాడు. మీకా గ్రంథంలో ఏమన్నాడు? అక్కడ 6వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? అక్కడ దీన మనస్సు అన్నాడు. ఆ విశ్వాసాన్ని ఏమన్నాడంటే దీన మనస్సు అన్నాడు. అంటే ఫెయిత్ అనేది నమ్మడం. ఫెయిత్ అనేది ఏంటండి? నమ్మడం. ఇది దైవజనులకు ఉండాలి విశ్వాసము, విశ్వాసాలకు ఉండాలి విశ్వాసము, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఉండాలా విశ్వాసం. విశ్వాసం అన్నది మామూలు విషయం కాదు. ఏమండి? విశ్వాసం అనేది మామూలు విషయం కాదు. ఒక దైవజనుడిగా నేను 13,000 చెల్లించాలి, నా దగ్గర అమౌంట్ లేదు, ఏం చేయాలి నేను? విశ్వాసమే. లేదు చెల్లించలేక ఎవరినైనా అడిగినా అనుకోండి, రమేష్ అన్న అప్పడుగుతున్నారు అంట. ఇది ఎలా ఉంటుంది చూడండి. ప్రతి నెల 13,000 అంటే 12,000, తర్వాత కరెంటు అన్నీ కలిపి 13,000. ఎట్లా? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసం. నేనే కాదు, చాలామంది. పిల్లరా, మన డేవిడ్ అని ఆయన 70 ఏళ్ళ వయసు కమిటీలో చెప్తా ఉన్నాడు. ఆయన ప్రాబ్లం చెప్తా ఉన్నాడు, చాలా కష్టముగా ఉంది అని. దాని గురించి మేము మాట్లాడుకున్నాం, చాలా కష్టముగా ఉంది అని. 7,000 రూపాయలు వస్తాయి చర్చిలో,
ఒకవేళ నేను ఏమైనా కానుకల గురించి మాట్లాడితే వాళ్ళు ప్రేయర్కు మన 2 వారాలు రారు అని ఆయన చెప్తా ఉన్నాడు. పిల్లలకు జ్ఞాపం చేసుకుందాం, అంటే విశ్వాసంలో జీవించటం అంత విషయం కాదు. అంటే అవమాన పాలు కావలసే పరిస్థితి వస్తుంది, అవమాన పాలు కావలసే పరిస్థితి వస్తుంది. జ్ఞాపం చేసుకుందాం, విశ్వాసంలో నడవాలి. ఏం నడవాలండి? విశ్వాసముతో నడవాలి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము లో మనం చూసినట్లయితే 4వ వచనంలో దేవుని వాక్యములో రాయబడినటువంటి మాట చూస్తున్నాం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇది మామూలు విషయం కదండి చెప్పడం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇది అట్లే ఉంచుకోండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇట్లా నేను ఇట్లా అనుకోనేను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు. ఏంటంటే అంటే వారి కడపటి స్థితి ఎలా ఉంటుందో తర్వాత దాన్ని చూడాలి. వారి విషయమై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు. అంటే ఎవరికైతే అవిశ్వాసం ఉంటుందో వారి గురించి అంటున్నాడు, వారి విశ్వాసము లేని పిల్లలు. ఏంటంట? వారి విశ్వాసము లేని పిల్లలు. ప్రియులారా జ్ఞాపం చేసుకుందాం, ఫెయిత్ అంటే మామూలు కాదు. ఫెయిత్ అనేది మామూలు కాదు. నేను నన్ను 13,000 రెంట్ అంటే ఇంకా భోజనం ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి, ప్రయాణాలు ఏంటి, ఉదాహరణ చెప్తా ఉన్నాను. ప్రియులరా, అంటే ఆ విశ్వాసం దీన్ని కొలత పెట్టేదానికి లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది, నా విశ్వాసం నాది, నీ విశ్వాసము నీది. అంటే దేవుని మీద 100% ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆడ విశ్వాసం ఉంచడమే కాదు, దేవుని నమ్మాలి, యథార్థపరులై ఉండాలి. అందరికీ ఆయన సహాయం చేయడు. ఆయన దగ్గరికి వచ్చే వారికి అందరికీ సహాయం చేయడు. అంటే మనం ఎలా ఉండాలి? ఆయన బాటలో, ఆయన మార్గములో, ఆయన వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. ఆయన బిడ్డలుగా నడవాలి, ఆయన పిల్లలుగా నడవాలి, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా నడవాలి. జ్ఞాపం చేస్తున్న నడవాలి. విశ్వాసం. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుదురు. ఇదే గలతీ 3:11 ఉంటుంది. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించు. ఛాలెంజ్ అండి, మామూలు కాదు, ఛాలెంజ్. కనుక దేవుని బిడ్డలకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. దేవుని దగ్గర దీన మనసు, ఇక్కడ దీన మనసు అన్నాడు. అంటే దీనికి ఆపోజిట్గా కనిపిస్తుంది చూడడానికి, కానీ అక్కడ దీన మనసు అన్నాడు. ఆ 3వ పదములో మీకా గ్రంథంలో దీన మనసు అన్నాడు. ఆ శాస్త్రులకు పరిచయాలకు ఏమి లేదట, న్యాయంగా ప్రవర్తించారట, కనికరమును ప్రేమించారట, తర్వాత దీన మనసు కలిగి ఎదుటివారి ఎదుట ఉండరట. అది వారి యొక్క జీవితం. ప్రియులారా, అబ్రహాము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో 17వ వచనంలో చూస్తున్నాం. అబ్రహాము విశ్వాసము కలిగి తన కుమారుణ్ణి ఇస్సాకుని బలి అర్పించు. ఏమని విశ్వాసం అండి? దేవుడు తిరిగి నాకు కుమారుణ్ణి ఇస్తాడు. మనకు పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లల మీద ఎంత అభిమానమో ఆ తల్లిదండ్రులకు తెలుసు, ఎంత ప్రేమో ఆ పిల్లలకు తెలుసు, ఎంత అభిమానమో ఎంత ప్రేమో ఆ బిడ్డలకు తెలుసు. పిల్లల జ్ఞాపం చేసుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. అయితే అలాంటి బిడ్డను ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాసమును బట్టి. ఒకసారి చదవండి 11వ అధ్యాయం 17వ వచనంలో
రాసినటువంటి మాట అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించి శోధించబడి. విశ్వాసం అనేది అది ఒక పెద్ద శోధన, మామూలు కాదు. అటా ఇట నాకు కష్టం వచ్చింది, ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? దేవుని మీద నేను విశ్వాసం ఉంచాలి. కష్టం వచ్చింది, ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసం. అటా ఇట విశ్వాసులు అప్పడకూడదు, విశ్వాసులు వేరే మీద ఆధారపడకూడదు. విశ్వాసులు దేవుని మీద ఆధారపడాలి. దైవజనులు ఇంకా కంప్లీట్గా దేవుని మీద ఆధారపడాలి. విశ్వాసంలో చెప్పటం మామూలు విషయం, చెప్పటం మామూలే, కానీ నడిచే విధానం అబ్రహాములాగా నడవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ప్రియులరా, ఒకవేళ విశ్వాసి అప్పులు చేస్తే అప్పులైపోయాడని అవమానము, సేవకులు అప్పులు చేస్తే అప్పులైపోయాడని అవమానము జ్ఞాపం చేసుకుంది. అయితే ప్రభు ఒక మాట అన్నాడు. విశ్వాసులు అడిగారు, శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5-6 వచనాల్లో, అయ్యా మా విశ్వాసమును అభివృద్ధి చెయ్యి, మా విశ్వాసమును అభివృద్ధి చెయ్యి. డూ యూ డెవలప్ అవర్ ఫెయిత్? అయ్యా మా విశ్వాసమును అభివృద్ధి చేయి, మా విశ్వాసమును అభివృద్ధి చేయి. ఎవరున్నారండి వాళ్ళని? మా విశ్వాసం ఎవరు అడిగారు? శిష్యులు, అపోస్తలుడు అంటే యేసుప్రభు శిష్యులు అడిగారు, ప్రభువా మా విశ్వాసము అభివృద్ధి చేయి ప్రభువా. దానికి ప్రభు చెప్పాడు, ఇంత పెద్ద విశ్వాసాన్ని చెప్పలేదు కానీ ఆయన చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే అన్నాడు. ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే అంటే నీవు పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? పరిపూర్ణముగా దేవుని మీద నీవు ఆధారపడ్డా. పరిపూర్ణముగా రెవరెండ్ దైవజనులు ఆర్తరాజయ్య గారు చనిపోయారు. ఉదయం 5:20 దరిదాపుగా 7 రోజులు ఉన్నారు కదా. దరిదాపుగా 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అయింది. ఆయనకున్నాడు కనుక ఆయన పెట్టుకున్నాడు. వాళ్ళ అమెరికాలో ఉన్నారు, కొడుకు కూతురు వాళ్ళంతా. అయితే లేని వారి పరిస్థితి ఏంటి? నేను చెప్తా ఉంటాను, ఎప్పుడైనా ఏమైనా జరిగితే ఏమి ఎక్కడో తీసుకుపోయి అక్కడిక్కడ వేయాల్సిన పనిలే, దేవుడు పిలిస్తే వెళ్ళిపోవడమే, అదే మంచిది. అంటే డబ్బు కోసమని కాదు, దేవుడి చిత్తం అలా ఉన్నప్పుడు ఆ విధంగా యథార్థంగా దానికోసమే అప్పులు చేసుకొని అక్కడ వాళ్ళు ఐసీలో ఉంచితే మళ్ళీ అప్పులు చేసి ఇలాంటి చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం, ప్రభు బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రులాగా పరిశీలాగా నటన చేయకూడదు, వేషధారలాగా మనం ఉండకూడదు. ఏమి తీసుకుని వచ్చి అయ్యా నిన్ను మేము మహిమపరచాలి, నా గర్భఫలాన్ని నాకు ఇవ్వాలా, నా జ్యేష్ఠపుత్రుని నేను ఇవ్వాలా, ఏమి ఇవ్వాలంటే క్రమము బైబిల్ గ్రంథం ఏమి చెబుతుందో అన్ని విషయాలు చెప్పాను. న్యాయంగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగినుట, కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసం కలిగి జీవించుట, వారే విజయశీలు. ఎందుకనగా యేసుప్రభు వారు కూడా ఆయన ఇవన్నీ నెరవేర్చాడు. యేసుప్రభు వారు ఇవన్నీ నెరవేర్చాడు. నీ బలులు అడగడం లేదు, నీ ధనదానాలు అడగటం లేదు, అది తర్వాత విషయం. కానీ అడిగేది ఏంటంటే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ బ్రతుకును ఆయన అడుగుతున్నాడు. ఆయన వాక్యానుసారంగా న్యాయంగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగినుట. దీని ద్వారా నీకేమున్నదంటే పరలోకంలో గొప్ప భాగ్యం ఉన్నది, గొప్ప ధన్యత ఉన్నది. దేవుని బిడ్డముగా, క్రైస్తవ బిడ్డముగా ఈ పని మనము చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దేవుని